అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం సీటెట్ గురించి చూద్దాము. సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది మనకు. ఇది ఫిబ్రవరిలో ఉంటుంది మనకి ఎగ్జామ్. ఫిబ్రవరి 2026లో ఉంటుంది ఎగ్జామ్. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనము. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 27th నవంబర్ నుంచి 18th డిసెంబర్ 12 లోపు, నైట్ 12 లోపు మనము అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. లాస్ట్ డేట్ వరకు చూడకండి. లాస్ట్ డేట్ వరకు చూసుకుంటే మనము ఏమంటారు, సర్వర్ బిజీ, ఏదైనా ఒక ఇష్యూ వస్తుంది ఆన్లైన్లో, కాబట్టి మనం ముందే చేసుకోవడం బెటర్. మనకి ఎగ్జామినేషన్ ఫేజ్ కూడా ఆ రోజు నైట్ వరకే టైం ఇచ్చారు. ప్రతిదానికి నెక్స్ట్ డే నైట్ వరకు ఉంటుంది, కానీ మనకు దీనికి లేదు. మీరు గుర్తుపెట్టుకొని పేమెంట్ కూడా వెంటనే చేసుకోండి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకు 8th ఫిబ్రవరి సండే రోజు ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ అనేది. 8th ఫిబ్రవరి సండే రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. 2 పేపర్స్ ఒకే రోజులో పెడుతున్నారు. సీటెట్ అంటే మనకు కంప్లీట్ దాని అబ్రివేషన్ మీనింగ్ ఏంటంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మనకు స్టేట్ లో ఉన్నట్టే సెంట్రల్ కూడా టెట్ అనేది ఉంటుంది. ఇది ఎన్ఎస్ఎస్, కేవీఎస్ దాంట్లో నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మనకు సీటెట్ ఎలిజిబిలిటీ చూస్తాడు. మన టెట్ అప్లికేబుల్ ఉండదు, సీటెట్ రాసిన వాళ్ళకే ఉంటది. ఇది ఎగ్జామ్ చూస్తే మనము 8th రోజు ఉంది. పేపర్ 1, 2. పేపర్ 2 అనేదేమో మార్నింగ్ పెడుతున్నారు, పేపర్ 1 అనేదేమో మనకి ఈవినింగ్ పెడుతున్నారు. మీరు ఏ పేపర్ పెడుతున్నారో దాని టైం ప్రకారం చూసుకోండి. మార్నింగ్ మనకి స్టార్ట్ వచ్చేసి 9:30 to 12 వరకు ఎగ్జామ్. మనకి 2.5 hours ఎగ్జామ్. ఇది ఈవినింగ్ 2:30కి స్టార్ట్ అవుతుంది. కానీ మనకి రిపోర్టింగ్ టైం అనేది ఒక 2 hours బిఫోరే ఉంటుంది. మీరు 2 hours బిఫోర్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనము అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ నేను కింద చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఉంటుంది, నేను మీకు అది చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనం సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసుకోండి. అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ వస్తుంది మనకు. అప్లై ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ వస్తుంది. మీరు ఫిల్ చేసినాక ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అది నోట్ డౌన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లేటెస్ట్ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం డెబిట్ కార్డ్ త్రూ లేదంటే నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజే, మనకు ఆఫ్లైన్ ఏమీ లేదు, అన్నీ ఆన్లైన్లోనే. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనం అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసి పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు అథెంటికేషన్ ఫామ్ లా మన డీటెయిల్స్ ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. మనం ఏ స్టేట్ నుంచి వెళ్ళి మన ఐడెంటిటీ, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మనకు మన అప్లికేషన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ అప్లికేషన్ నెంబర్కి ఒక పాస్వర్డ్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది చూస్ చేసుకొని మనం జనరేట్ చేసుకోవాలన్నమాట మన లాగిన్ కోసము. నెక్స్ట్ మనము ఆన్లైన్ అప్లోడింగ్, స్కానింగ్ డాక్యుమెంట్స్ గురించి చూసుకుంటే ఒక ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మాత్రమే మనం చేయాల్సి వస్తుంది. అవి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి, మనకు పీటే ఉండదు. మళ్ళీ సైజ్ వచ్చేసి మనకు 10 to 100 KB ఇస్తున్నాడు సైజు. మనం సైజ్ చూసుకుంటే సైజ్ అనేది మనకు 10 to 100 KB సైజ్ ఉంటుంది. మనం ఇమేజ్ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశాడు. మీరు ఈ డైమెన్షన్స్ పెడితే మాత్రమే అది తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. మీరు చూసుకోండి ఇక్కడ విడ్త్, హైట్ అనేది 3.5 and 4.5 ఉంది. నెక్స్ట్ కేబీ చూసుకుంటే మనకు 3 KB నుంచి 30 KB లోపు ఉండాలి మనకు ఇమేజ్ అనేది. నెక్స్ట్ సిగ్నేచర్ది చూస్తే సిగ్నేచర్ది మన ఫోటో అయితేనేమో 3.5, 4.5 ఉంది. సిగ్నేచర్ చూసుకుంటే మనం 3.5 and 1.5 ఉండాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ ముందే చేసుకొని పెట్టుకోండి. మీ ఇమేజెస్ అండ్ సిగ్నేచర్ ముందే చేసి పెట్టుకుంటే మీకు అప్లోడ్ అనేది ఫాస్ట్గా అయిపోద్ది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు గురించి చూస్తాం మనం ఇక్కడ. జనరల్ ఓబీసీ వాళ్ళకు ఓన్లీ పేపర్, ఏదైనా ఒక పేపర్ అయితేనేమో 1000, అదే 2 పేపర్లు అయితేనేమో 1200. ఎస్సీ ఎస్టీ మళ్ళీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకేమో 500, లేదు 2 పేపర్లు అయితేనేమో మనకు 600 ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ మోడ్ లో చేయొచ్చు. మనము డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏది ఉన్నా మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు వచ్చిన పేపర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎలిజిబిలిటీ నేను మీకు లాస్ట్ లో చెప్తాను, ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను మీకు ఎలిజిబిలిటీ గురించి. మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి, లేదంటే మనకు ఎలిజిబిలిటీ లేనిది దాన్ని మనం ఏం చేసుకోలేం.
నెక్స్ట్ మళ్ళీ మనము మన ఫాదర్ డీటెయిల్స్, మన డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేస్తాం కదా. మన 10th సర్టిఫికేట్ లో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయకండి. ఏమైనా కరెక్షన్, ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఎగ్జామినేషన్ ఫీజు కట్టే లోపలనే మీరు చేసుకోండి. ఏం కరెక్షన్స్ ఉన్నా ఆ తర్వాత కరెక్షన్ చేయడానికి మనకు ఉండదు. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు మనకు, కెనాట్ బి చేంజ్. ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారంటే అది చేంజ్ చేయలేము మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకు మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ నేను మీకు లింక్ పెడతాను, లేదంటే మీరు ఇది టైప్ చేసినా కానీ వస్తుంది మీకు. ఈ వెబ్సైట్ లింక్ త్రూ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అవే డీటెయిల్స్ ఇచ్చారు మీకు, ఇంకా క్లియర్ కట్ A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు దీనికి. ఇక్కడ మీకు ఏమేం టైటిల్స్ ఉన్నాయి, దాని మీనింగ్స్ ఏంటి అనేది మనకు చెప్పాడు ఇక్కడ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 8th రోజు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అనమాట. ఫస్ట్ మార్నింగ్ ఏమో పేపర్ 2, ఈవినింగ్ ఏమో పేపర్ 2 అనేది మార్నింగ్, పేపర్ 1 మీరు పేపర్ 1 మార్నింగ్ అనుకోని పేపర్ 2 ఈవినింగ్ అనుకోని మీరు అప్లికేషన్స్ రాంగ్ పెట్టేసి చేశారంటే మనకే లాస్. చూసుకోండి అది మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకు అంతా ఆన్లైన్ త్రూ అని క్లియర్ గా మెన్షన్ ఉంది, మనకు ఆఫ్లైన్ ఏమీ లేదు. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈ ఫార్మాట్ అనేది చూసుకోండి, మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది చూసుకోండి. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం మనకు ఎలిజిబిలిటీ అనేది ఇచ్చాడు. నేను మీ క్లాస్ లో చెప్తా అన్నా కదా, దాంట్లో చెప్తాను మీకు. నెక్స్ట్ పేపర్ స్ట్రక్చర్ అనేది పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 చూసుకుంటే మనము ఇది క్లాసెస్ 1 to 5 వరకు ఉంటుంది. అదే పేపర్ 2 చూసుకుంటే మనము క్లాస్ 6 to 8 వాళ్ళకు చెప్పాలంటే మనకు పేపర్ 2 ఎలిజిబిలిటీ అనమాట. లేదు 2 పేపర్లు పెట్టుకుంటే మనం 1 to 5 అండ్ 6 to 8 2 పెట్టొచ్చు మనము. ఇక్కడ పేపర్ 1 చూసుకుంటే మనకు 1 to 5 క్లాసెస్ కి పేపర్స్ మనకు ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ సిలబస్ చూసుకుంటుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంది. దాంట్లో 30 MCQs ఇస్తారు, 30 మార్క్స్. మనకు మ్యాథమెటిక్స్ అన్ని కంపల్సరీ ఈ సబ్జెక్ట్స్ అన్ని. 1 to 5 వాళ్ళకు నేను మెన్షన్ చేస్తున్నాను మీకు. 1 to 5 పేపర్ 1 to 5 వాళ్ళకు మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చూసుకుంటే 30 MCQs, 30 మార్క్స్. మళ్ళీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన లాంగ్వేజెస్. ఏవన్నా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు కింద చెప్తాను ఏ లాంగ్వేజెస్ ఉంటాయో మనకు సెలెక్ట్ చేసుకోవడానికి. అవి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. దీనికి 150 మార్క్స్. టోటల్ మనకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. మనం లాంగ్వేజెస్ చెప్తాను అన్నా కదా, నేను మీకు కోడ్ నెంబర్స్ తో ఇస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ కోడ్స్ మనకి ఏ కావాలంటే. హిందీ, ఇంగ్లీష్, మనకి ఇంకా తెలుగు నెంబర్ ఏమో 18 ఉంది మనకు. హిందీ ఏమో 1, ఇంగ్లీష్ ఏమో 1, హిందీ ఏమో 2. మీకు ఏది కావాలంటే అది. లేదు మేము వేరే సబ్జెక్ట్ లో ఉన్నాం, వేరే లాంగ్వేజ్ వచ్చు అంటే వేరే లాంగ్వేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అవి 2 ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 వస్తాయి అనమాట మనకు. అంటే నియర్లీ 60 మార్క్స్ వస్తాయి మనకు దాని మీద. ఇది 1 to 5 గురించి మొత్తం. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే మనము చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, దీంట్లో కూడా దీనికి 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కలిపి ఉంది, దీంట్లో 60 MCQs ఉంటే 60 మార్క్స్. లేదు అంటే ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ కి ఏమో ఇవి ఉంటాయి. లేదు అంటే సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ ఉంటుంది మనకు. 60 క్వశ్చన్లు, 60 మార్కులు. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 దీంట్లో కూడా సేమ్ మనకు అవి ఇచ్చినట్టే ఆ లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. 30 దీంట్లో 60 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ దీంట్లో. మీకు ఇక్కడ కోడ్ ఉంది, ఆ కోడ్ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు చెక్ చేసుకోండి. మనకు క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ అనేది మనకు 2 మెయిన్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు 2 లాంగ్వేజ్ లో వస్తుంది, హిందీ లేదంటే ఇంగ్లీష్. ఈ రెండిట్లలో మనకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మనం ఇక్కడ 60% మోర్ ఇన్ టెట్ ఎగ్జామ్ విల్ బి కన్సిడర్ ఫర్ టెట్ పాస్. మనకు 60% అనేది ఉండాలి. 60% ఉంటే మనం క్వాలిఫైడ్ అనమాట. 60 ఇక్కడ మెన్షన్ చేసి మనకు 60 ఆర్ ఎబో. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ వస్తే మాత్రం ఇంకా మనకి యాడ్ కూడా అయితే మార్క్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. అప్లికబిలిటీ చూసుకుంటే మనము ఈ టెట్ రాసి మనకి ఎక్కడెక్కడ యూజ్ ఉంటుంది అంటే, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనకు KVS, NVS, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్, ఏ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ కి సీటెట్ అనేది పక్కా అడుగుతాడు. మన స్టేట్ టెస్ట్ ఉంటే సరిపోదు, మనకు సీటెట్ ఉంటే మనకు దానికి అప్లై చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదంటే ఉండదు.
లేదు, ఇవి గవర్నమెంట్ మనం చూసుకుంటే. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఏమేమి ఉన్నాయంటే ప్రైవేట్ స్కూల్స్ లో మనం నార్మల్ గా చెప్పుకోవచ్చు సీటెట్ మీద మనకు కొంచెం ఎక్కువ పే ఇస్తారనమాట. స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ లో కూడా దీన్ని కన్సిడర్ చేస్తాడు. స్టేట్ గవర్నమెంట్ కూడా సీటెట్ కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్. ఈ సీటెట్ అనేది మనకి ఎంత వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది అంటే ఇది 1 year 2 years అట్లా ఏం కాదు, మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట సీటెట్ అనేది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనం 4 ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది మన ప్రిఫరెన్స్ కింద. ఆ 4 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి ఇస్తాడు మనకు, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. లేదు కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైందంటే ఆ సెంటర్ లో కొంచెం ఎక్కువ మంది అయితే మనకు వేరే సెంటర్ ఇవ్వడానికి కూడా చాయిస్ ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనకు ఇంకొక సెంటర్ అలాట్ చేస్తాడు. మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉంటే చాలు. అడ్మిట్ కార్డ్ అనేది మనకు 2 days బిఫోర్ ఇస్తారు అడ్మిట్ కార్డు. మనము మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు, ఒకవేళ 9:30కి అయితే పేపర్ 2 మనకు మార్నింగ్ కదా, 9:30 అంటే మనం 7:30 కల్లా రిపోర్ట్ చేయాలి. 2 hours బిఫోర్ రిపోర్టింగ్ ఉంది మనకు. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2:30 కాబట్టి 12:30 లోపు ఉండాలి మనం. 120 minutes బిఫోర్ ద ఎగ్జామ్ మనం ఉండాలి అక్కడ. నెక్స్ట్ ప్రొసీజర్. నేను ఎగ్జామినేషన్ ఫీజు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది మన ఎగ్జామినేషన్ ఫీజు. వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మన ఎలిజిబిలిటీ ఈ సీటెట్ ఉన్నంత మాత్రాన మీరు పక్కా క్యాండిడేట్ సెలెక్టెడ్ అని ఏమి ఉండదు. సీటెట్ జస్ట్ ఒక ఎలిజిబిలిటీ లాగానే. మీకు మళ్ళీ ఆ టీచర్ మనకి ఏమైనా పోస్టులు పడ్డప్పుడు ఉంటుంది కదా, సపరేట్ ఎగ్జామ్ పెడుతుండొచ్చు కూడా వాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి వాళ్ళు చూస్తారు. ఇది జస్ట్ ఒక ఎలిజిబిలిటీ లాగా, మీరు టీచర్ కావడానికి ఎలిజిబుల్ అన్నట్టే, కానీ పక్క మేము తీసుకుంటాం అని అర్థం ఏం కాదు ఇది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీరు ఒకవేళ దీంట్లో క్వాలిఫై అయితే మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది, మార్క్ షీట్ అనేది కూడా వస్తుంది. ఇంకోటి చూసుకుంటే మనకు స్కాన్డ్ కాపీ కూడా ఇస్తారు. మన OMR షీట్ ది ఆన్సర్ కి ఇది మనకు స్కాన్డ్ కాపీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే మన సిలబస్ ఏంది, మెయిన్ కంటెంట్ అసలుకి ఏంది ఇదంతా చూసాం మనం. కానీ సిలబస్ ఏంది, ఆ సిలబస్ లో ఏమేమి కవర్ చేస్తారు అంటే మనకి ఏమేమి చదివితే యూజ్ ఉంటుంది, మనం స్కోర్ చేయగలుగుతాం అని చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మనం చూసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. ఇది ప్రైమరీ స్కూల్ చైల్డ్ అండి. అంటే మనం పేపర్ 1 గురించి చెప్తున్నాను నేను మీకు. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, సోషలైజేషన్ ప్రాసెస్, సోషల్ వరల్డ్, చిల్డ్రన్, టీచర్, పేరెంట్, పీర్స్. ఇది సేమ్ మన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి ఉన్నట్టే ఉంది సిలబస్ ఆల్మోస్ట్. మీకు అంత ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ కొన్ని అక్కడక్కడ యాడ్ అయింది. కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ సెంటర్ ప్రోగ్రెస్, మీరు ఇది ఒకసారి చూసుకోవచ్చు మొత్తం, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనం కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. 5 questions వస్తాయి దీని మీద. అడ్రస్ లెర్నింగ్, ఇవి కొంచెం ఎస్ఏ టైప్ లో రాయాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ పెడగాలజీ, దాని నుంచి ఒక 10 questions వస్తాయి మనకు. హౌ చిల్డ్రన్ థింక్, బేసిక్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. ఇది జస్ట్ ఒక జనరల్ గా ఒక చైల్డ్ కి మనం ఎలా చెప్పాలి, ఆ చైల్డ్ నుంచి మనం ఏమేమి బేస్ చేసుకొని వాళ్ళకి మనము టీచింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే మనకు కంటెంట్ ఇక్కడ జామెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్ అరౌండర్స్, నెంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్, వెయిట్, టైమ్, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. పెడగాజికల్ ఇష్యూస్ చూసుకుంటే మనం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్, ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేటివ్ మ్యాథమెటిక్స్, community mathematics, evolution through formal and informal methods, problems of teaching, error analysis, related aspects of learning teaching, diagnostic and remedial teaching కూడా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో చూసుకుంటే మనం ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళతో రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, ఎనిమల్స్, ప్లాంట్స్ లో చూసుకుంటే మనం ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ, ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ గా మనం నేర్చుకోవాల్సింది. పెడగాజికల్ ఇష్యూస్ లో చూసుకుంటే మనం కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవిఎస్, అసలు ఈవిఎస్ వల్ల కాన్సెప్ట్ ఏంటి, స్కోప్ ఏంటి, దాంట్లో మనకు సిగ్నిఫికెన్స్, దాని ఇంటిగ్రేటెడ్ ఇంకేముంటాయి అంటే దేనికి రిలేటెడ్ ఉంటుందని. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రిన్సిపల్స్, స్కోప్ అండ్ రిలేషన్షిప్ టు సైన్స్ అండ్ సోషల్ సైన్స్, అప్రోచెస్ ఆఫ్ ప్రెజెంటింగ్ కాన్సెప్ట్స్, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంటేషన్, ప్రాక్టికల్ వర్క్, డిస్కషన్, సిసి ప్యాటర్న్, టీచింగ్ మెటీరియల్స్, ఎయిడ్స్, ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ లాంగ్వేజ్, మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఉండగా ఆ లాంగ్వేజ్ మీద మనకు బేసిక్ ఇస్తాడు, మాక్సిమం బేసిక్ ఇస్తాడు. లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ లో మనం రీడింగ్ అన్సిన్ ప్యాసేజెస్, దాని మీద ఉన్నది క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దానికి క్వశ్చన్ నువ్వు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో ఇస్తాడు. పెడగాలజీ ఆఫ్ లాంగ్వేజ్ చూసుకుంటే మనము లెర్నింగ్ అక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆన్ ద రోల్ ఆఫ్ గ్రామర్. గ్రామర్ కూడా ఇంపార్టెంట్, మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినామంటే దాంట్లో గ్రామర్ కూడా చూసుకోండి మీరు. ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ డైవర్స్ క్లాస్ రూమ్, లాంగ్వేజ్ డిఫికల్టీస్, ఎర్రర్స్ అండ్ డిసార్డర్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఎవాల్యుయేటింగ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండ్ ప్రొఫిషియన్సీ, స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అన్ని చూస్తారు, దానికి రిలేటెడ్ వస్తాయి మనకు క్వశ్చన్స్ అని అర్థం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ చూసుకుంటే మనం టెక్స్ట్ బుక్, మల్టీమీడియా మెటీరియల్స్, ఇవన్నీ మనకు ఏంటంటే దాంట్లో నుంచి మనకు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక సిలబస్ కాపీ లెక్క ఇదంతా. మనం జనరల్ గా నేర్చుకునే బిఎడ్, టీటీసీ దాంట్లో కూడా మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది కొంచెం ఒకసారి రివైజ్ చేసాం అనుకో మనము మార్క్స్ స్కోర్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆ లాంగ్వేజ్ 1 లాగా లాంగ్వేజ్ 2 లో కూడా ఇస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే మనం అది పేపర్ 1. పేపర్ 2 చూసుకుంటే మనము ఆల్మోస్ట్ మొత్తం సేమే ఉంది, అక్కడక్కడ చేంజెస్ ఉన్నాయి. మనకు కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ దాంట్లో లేదు, ఇప్పుడు మనకు దీంట్లో వస్తుంది, కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, మీరు ఒకసారి చూసుకోండి. మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లో ఏమో కొంచెం ఇన్ డెప్త్ ఇచ్చాడు ఈచ్ టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే మనం దీంట్లో సోషల్ స్టడీస్ లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది, హిస్టరీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, మీరు ఒక్కసారి గోత్రూ చేయండి ఇదంతా. లాంగ్వేజ్ 1 సేమ్ ఇంతకు ముందు మనము పేపర్ 1 లో ఉంది, పేపర్ 2 లో కూడా ఉంది లాంగ్వేజ్ 2 కూడా అదే. నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ 2 hours బిఫోర్ ఉండాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 hours బిఫోర్ మనం ఉండాలి. అక్కడ ఉంటే మనము ఎలౌ చేస్తారు, లేదో అంటే లేట్ అయిపోద్ది చూసుకోండి మీరు. రిపోర్టింగ్ టైం అనేది మనకు 2 hours బిఫోర్ ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని సెంటర్స్ లో బయోమెట్రిక్ ఈసారి కొత్తగా ఏమొచ్చిందంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా వచ్చింది మనకు. సెంటర్స్ లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. స్టేషనరీ ఐటమ్స్ ఏది ఎలో లేదు. మనం తీసుకెళ్లాల్సింది ఒక అడ్మిట్ కార్డు, ఇంకేంటిది మనది ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్ కి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది అన్ఫేర్ మీన్స్ ఇదంతా మనకి ఏం అవసరం లేదు. మనకు ఓఎంఆర్ షీట్ అనేది మీరు కొంచెం పర్టికులర్ గా చూసుకొని ఆలోచించి ఫిల్ చేయండి. ఒక్కసారి ఫిల్ చేస్తారు కాబట్టి క్లియర్ గా ఫిల్ చేయండి. మళ్ళీ డీటెయిల్స్ మనం ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే మనకి ఏం చాయిస్ ఉండదు. నెక్స్ట్ మనం సెంటర్స్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే గుంటూరు ఇచ్చారు, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మీరు వేరే స్టేట్స్ లో ఉంటే ఒకసారి చూసుకోండి. అది కూడా ఇది వేరే స్టేట్స్ పాజ్ చేసుకొని చూడండి మీరు ఒకసారి. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకు హైదరాబాద్ అండ్ వరంగల్ ఈ 2 ఇచ్చారు అనమాట. అంతే, ఇది మన సెంటర్స్ డీటెయిల్స్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను. ఆన్లైన్ అప్లికేషన్ చూసి చేసుకోండి. ఇది మొత్తం అప్లికేషన్ గురించి. మనం మిస్ అయింది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి మిస్ అయిపోయాం మనము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నేను మీ క్లాస్ లో చెప్తా అన్నా కదా, ఇదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఏదైనా ఒక కాలేజ్ నుంచి మనకు బిఎడ్ డిగ్రీ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని ఉండాలి, లేదంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న ఏదైనా ఒకటి రిలేటెడ్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. దీనికి మనం పర్సంటేజ్ చూసుకుంటే మనం డెసిమల్ పర్సంటేజ్ తీసేయచ్చు. ఇక్కడ పర్సంటేజ్ మనకి ఏం మెన్షన్ చేయలేదు. మనం ఎంత పర్సంటేజ్ ఉన్నా మనము అప్లికేబుల్ అనమాట. జస్ట్ పాస్ అయి ఉన్నా కానీ మీరు అప్లికేబుల్, మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెయిలింగ్ మొబైల్ నెంబర్, ఇది మీదే ఇవ్వండి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కరెక్ట్ గా చేయండి మెన్షన్. మళ్ళీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ పోతే మనకు తర్వాత ఇబ్బంది అయింది, మనకు మెసేజెస్ అవే వస్తాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ జనరేషన్ చూస్తే మనం అప్లికేషన్ ఫిల్ చేశాక పాస్వర్డ్ జనరేషన్ ఉంటుంది కదా,
అది 8 to 13 క్యారెక్టరిస్టిక్స్ లాంగ్ ఉండేలాగా చూసుకోండి, స్ట్రాంగ్ ఉండేలాగా చూసుకోండి పాస్వర్డ్ అనేది. మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత మీకు సెక్యూరిటీ పిన్ అనేది ఒకటి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ సెక్యూరిటీ పిన్ కూడా చేసుకోండి. నెక్స్ట్, ఒకవేళ మీరు ఫిజికల్ లిమిటేషన్ ఏదైనా కావాలి అంటేనేమో మీకు ఫార్మాట్ కింద ఇక్కడ ఉంది, ఈ ఫార్మాట్ లో చేయించండి. అది మాత్రమే వాళ్ళు వ్యాలిడ్ గా తీసుకుంటారు, మీరు చూసుకోండి ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనము ఒకవేళ స్క్రైబ్ ఉంటేనేమో ఈ ఫార్మాట్ లో, సెంట్రల్ గా ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి, మీరు ఒకసారి చూసుకొని చేంజెస్ ఏమైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మనం గ్లాన్స్ లో చూసుకుందాము అసలుకి ఏంటి అనేసి. స్టార్ట్ డేట్ అనేది మనకు 27 నవంబర్, ఎండ్ డేట్ అనేది మనకి 18th డిసెంబర్ నైట్ వరకు ఉంటుంది, కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఆన్లైన్ కరెక్షన్స్ చూసుకుంటే మనకు 23rd నుంచి 26th వరకు ఇస్తారు. నో కరెక్షన్ షెల్ బి అలౌడ్ అండర్ ఎనీ ఆఫ్టర్ దిస్ డే. ఈ 26th డేట్ అయిపోయినాక ఇంకా ఏ కరెక్షన్స్ అలౌ చేయడు. ఒక 3 days ఇస్తున్నాడు, కానీ మీరు మాక్సిమం ఫిల్ చేసేటప్పుడే కరెక్ట్ గా ఫిల్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ అనేది మనకు 2 రోజుల ముందు వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనం 8th అంటే మనకు అడ్మిట్ కార్డ్ అనేది 6th రోజు వస్తుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, మనం రిజల్ట్ చూస్తే ఒక 1 month బిఫోర్, అంటే ఒక 1.5 months ఇస్తున్నారు మనకు. మార్చ్ ఎండ్ వరకు వచ్చేస్తుంది మనకు రిజల్ట్ అనేది. ఇది ఎగ్జామ్ గురించి. పేపర్ 2 మార్నింగ్, పేపర్ 1 ఈవినింగ్ 7:30 ఎగ్జామినేషన్ సెంటర్లకు. అడ్మిట్ కార్డ్స్ అవన్నీ మనం 9 to 9:15 వరకు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళది, 2 to 2:15 వరకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళది. బుక్లెట్స్ మనకు 9:15 కి ఇస్తారు, ఆఫ్టర్నూన్ అయితే 2:15 కి ఇస్తారు. సీల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లెట్, సీల్ మనం ఓపెన్ చేయాల్సింది 9:25 వరకు, ఆఫ్టర్నూన్ ఏమో 2:25. లాస్ట్ ఎంట్రీ ఇన్ ద ఎగ్జామినేషన్ 9:30 లోపు వెళ్ళిపోవాలి, 2:30 ఆఫ్టర్నూన్ దానికి. టెస్ట్ అనేది మనకు 9:30కి స్టార్ట్ అయింది, ఆఫ్టర్నూన్ అనేది 2:30కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనము టెక్స్ట్ ఎండింగ్ ఏమో 12 o'clock అయిపోద్ది. మనం మార్నింగ్ ఏమో 2.5 hours కాబట్టి 9:30కి స్టార్ట్ అయితే 12కి అయిపోద్ది. ఆఫ్టర్నూన్ మనకు 2:30కి స్టార్ట్ అయితే 5కి అయిపోద్ది. ఇక్కడ మరీ మెన్షన్ చేశారు, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.